నమస్తే. ఈరోజు అలంనేరులో ఉండే మహిళలందరికీ నా శుభాభివందనాలు. అమ్మా, మన పొలంనేరు నియోజకవర్గంలో చాలా వరకు ఎక్కువ శాతం ఉండేది మహిళలు ఓట్లే. ఈ పొలంనేరు నియోజకవర్గంలో మహిళలందరూ ఒక్కటైనారంటే వాళ్ళే ఎమ్మెల్యే. రోజుకి 200 మంది తరలిస్తున్నారు. 20 మంది, 50 మంది, 30 మంది, 100 మంది, 200 మంది తరలిచ్చి ఇందులో అభయం ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్ళ ఇంటికి వస్తుంది అంటే తప్పకుండా ఇది చాలా పెద్ద సహాయం. ఇది నిజంగానే గవర్నమెంట్ అంత ఈజీ కాదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ షర్మిలమ్మ కానీ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అమ్మా, కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు గెలిచింది అంటే ఊరికే కాదు, ఇట్లాంటి పథకాలు గొప్ప గొప్ప పథకాలు పేదలకు అనుగుణమైన పథకాలు పెట్టారు కాబట్టి గెలిచింది. ఈ రోజు మీరందరూ ఆలోచన చేయాల. చాలా మంది 99%, 98% ఇతర పార్టీలో ఉండే వాళ్ళే ఇక్కడ ఉన్నారు. టీడీపీ కోటేషన్ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కోటేషన్ వాళ్ళు ఉన్నారు. కానీ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే టీడీపీలో ఉండే చంద్రబాబు నాయుడు హస్తం పార్టీలు ఇంకా వచ్చినాయి. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే హస్తం పార్టీని ఇంకానే చంద్రబాబు నాయుడు వచ్చిండేది. అవునా కదా? ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. అంతెందుకమ్మా, నువ్వు అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వేసింది హస్తం గుర్తుకే. అవునా కదా? పక్కన చూడు, ఆ రాష్ట్రంలోనే పెద్ద విగ్రహం ఇక్కడే ఉంటుంది, వైఎస్ఆర్ జంక్షన్ లో కూర్చొని ఉంటాం. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి, మనకి వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండిందో అలాంటి గొప్ప పథకాలన్నీ ఈ రోజు తీసుకొని వస్తారు. షర్మిలమ్మ ఆయన బిడ్డేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డేనా? అవునా కదమ్మా? జగన్మోహన్ రెడ్డి బిడ్డే, వైఎస్ షర్మిలమ్మ బిడ్డే. ఒకసారి ఆయనకు అవకాశం ఇచ్చినాం, చూసినాం. ఇప్పుడంతా 5 ఏళ్ళు ఇంకా చూసినాం. చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి అవకాశం ఇచ్చినాం, ఆయన్ని చూసినాం. అవునా కదమ్మా? ఆడబిడ్డ కష్టం ఆడబిడ్డకే తెలుస్తుంది అమ్మా. ఒక ఆడబిడ్డ పడే కష్టం మొగాడుకు తెలియదమ్మా. నువ్వు ఎంత చెప్పా మొగాడుకు తెలియదు. ఎందుకు నా భార్యను నేను ఇక్కడ కూర్చొని పెట్టుకున్నానంటే ప్రతి సినిమామ్మ దగ్గర భేటీ అయినప్పుడు ఇంకా అందరూ నాయకులతో పోయినప్పుడు వరకు మా భార్య ఉంది. ఎందుకంటే ఆడబిడ్డల కష్టాలు నాకు తెలిసినప్పటికీ ఆయన ఉంటే లేదు, ఆడబిడ్డ కష్టం ఇవి చేయాలని చేపించుకుంటున్న ఉద్దేశంతో నేను మొట్టమొదటి రాజకీయ ప్రస్థానం మన కాంగ్రెస్ లో ఆరంభం చేసినప్పటికీ ఇప్పటి వరకు భార్య పక్కలోనే ఉంది. అదే నా మొట్టమొదటి సక్సెస్. ఎమ్మెల్యేకి వాళ్ళ భార్య పక్కనే ఉండి 24 గంటలు సపోర్ట్ చేసింది లేదు. ఇంకా దీనికి మించిన సక్సెస్ నాకు ఇంకేమీ లేదు. నా పొలంనేరు నియోజకవర్గంలో, ఈ పొలంనేరు నియోజకవర్గంలో తప్పకుండా ఈ 5,000 రూపాయల హామీ పథకమే కాదు, ప్రతి మహిళకి ఇంటికి ఒక కుళాయి వేస్తారని చెప్పిన. గెలిచిన తక్షణమే ఇంటికి ఒక కుళాయి వేసి మీ అందరికీ నీళ్లు తీసుకొని వచ్చే బాధ్యత నాది. సరేనా తల్లి? ఇది ఎమ్మెల్యే, నేనే నా సొంత డబ్బులు కాదు. ఎమ్మెల్యేగా గెలిస్తే కోట్ల రూపాయలు మనకు వస్తుంది మన కాన్స్టిట్యున్సీకి. ఆ దుడ్డు తినేకపోతే ఇంటికి ఒక కుళాయి వస్తుంది. అర్థమే కదమ్మా? ఇప్పుడు ఎందుకు మీకు కుళాయి రాలేదు? సోపేరుతనుండి ఎమ్మెల్యేలు బెంగళూరులో ఆడా ఈడ బిజినెస్ చేసుకొని ఉంటే ఈయన కుళాయిలు రావు ఇంటికి. ఇంటి ముందు డ్రైనేజీలు రావు. 24 గంటలు ఊర్లో తిరుక్కొని 24 గంటలు సేవకు అంకితం అయితే మీరందరూ బాగుంటారు. ఇప్పుడు చూస్తే ఎమ్మెల్యేలు బాగున్నారు, ప్రజలు నాశనం అయిపోతా ఉన్నారు. అర్థమైనా లేదా తల్లి? ఇది ఓపెన్ గా ఉండే విషయము. మీరందరూ ఆలోచన చేయాల. ఇంకా 100 మందితో మాట్లాడాలి మీరు. అర్థమైనా లేదమ్మా? ఎందుకు మా ఇంటికి నీళ్లు రాలేదు ఈ రోజు? ఎందుకు మా ఇంటికి నీళ్లు రాలేదు? వారమైనా 2 వారాలైనా ఎందుకు కనీసం ఒక టాయిలెట్ లేదు? ఆడపిల్లలకు టాయిలెట్ ఎందుకు లేదు? ఇవన్నీ మీరు ఆలోచన చేయాలా? అర్థమైనా లేదమ్మా?
భగవంతుడు అనేవాడు చూసి చూసి బుద్ధి ఓర్చి ఒక సామాన్యుని తీసుకొని వస్తాడు. ఒక సామాన్యుని తీసుకొని వస్తాడమ్మా, బుద్ధి ఓర్చిపోతుంది భగవంతుడి కూడా. ఈ రోజు ఆ భగవంతుడికి పరమదేవులో బుద్ధి రోషిపోయింది. ఈ రోజు మన ఉండే గంగమ్మ తల్లికి బుద్ధి రోషిపోయింది. ఉండే శివాలయంలో ఉండే శివుడికి బుద్ధి రోషిపోయింది. ఈ రోజు ఉండే దేవస్థానాల్లో ఉండే దేవుళ్ళు, దర్గాల్లో ఉండే ప్రతి అల్లా భగవంతుడు, చర్చిలో ఉండే ఏసు క్రీస్తు అందరికీ బుద్ధి రోషిపోయి అన్ని ఈ పొలం మీద తీసుకొని వచ్చారమ్మా. నేను రామాని నా పనులు నేను చేసుకొని బిజినెస్ చేసుకొని గొప్పగా బాగా ఉన్నాను. అట్లా వాడిని నేను ఈ రాజకీయంలోకి వస్తే నన్ను అడిగిరే నాకు చీటిచ్చే పెద్ద మనుషులు అంతా, అరే నువ్వు ఒక సాంగ్ చేస్తేనే కొన్ని కోట్ల మంది చూసినారు, నేను చూసిన 3 ఏళ్ళకు ముందు నిన్ను. ఈ ఆంధ్రప్రదేశ్ యావత్ జగత్తు చూసింది, నీకెందుకయ్యా రాజకీయమో, ఇట్లా వ్యక్తికి నీకెందుకు రాజకీయమో అని అడిగిరే. రాజకీయం దరిద్రం అయినా వద్దు నీకు అని అడిగిరు అందరూ. కానీ నేను ఒక మాట చెప్తున్నా, అయ్యా ఈ జీవితంలో 35 ఏళ్ళకి అన్ని చూసినా, కానీ తప్పకుండా ఈ రణరంగంలో దిగితేనే, ఈ దరిద్రంలో దిగితేనే జీవితాలన్నీ మారుతాయి అని చెప్పిన. పేదలందరూ బాగుండాలంటే 2,55,000 మంది ఉన్నారు మన పలమనేరు కాన్స్టిట్యున్సీలో. ఈ 2,55,000 మంది కుటుంబాలు బాగుంటాయి అంటే నేను దేనికైనా సిద్ధపడతా. ఏమన్నా అర్థమైందో చెప్పేది అదా? ఇవన్నీ మాటలు కాదు, ఓట్లు దండుకునేదానికి వచ్చే మాటలు వేరే, నక్క చిక్కుదలు వేరే, రాజకీయాలు వేరే, ఆ చదరంగం వేరే. టపాసులు పెట్టుకొని ఓ నుంచి అమ్మ నమస్తే మనం ఓటు ఇచ్చేసి వేస్తే వాళ్ళకి వేస్తారు, లేదా నీళ్ళకి వేస్తారు, ఉండేది 2 ఆప్షన్ అనుకున్నారేమో. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ పార్టీ వచ్చింది, అది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఇంకా భూస్థాపితం చేయాలంటే ఎవరి వల్ల కాదు. తప్పకుండా మీరందరూ ఆలోచన చేసి ఈ కాంగ్రెస్ పక్షాన్ని గెలిపించుకొని ఉన్న 4 రోజుల్లో వైఎస్ షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి మీ ఆడబిడ్డల కష్టాన్ని ఆ ఆడబిడ్డ తీరుస్తుందని నేను నమ్ముతా. మీరు నమ్ముతారా? షర్మిలారెడ్డి గారు ఆడబిడ్డలందరూ కష్టాన్ని తీరుస్తుందని మీరు నమ్ముతారా? ఒక ఆడబిడ్డ కష్టం ఒక ఆడబిడ్డ తీరుస్తుందని మీరు నమ్ముతారా? నమ్ముతారా తల్లి? ఈ నమ్మకం పెట్టుకోండి. ఈ నమ్మకం ఒమ్ము కాకుండా ఈ రాష్ట్రం మొత్తాన్ని బాగు చేసి చూపిస్తున్నా తల్లి. ఆడబిడ్డలందరూ రాజకీయం వెళ్దాం. ఈ రోజు నా భార్య రాదన్న రాజకీయాలకి, అరే మమ్మల్ని ఏలే తల్లి షర్మిలారెడ్డి ఆడబిడ్డ, ఆయమ్మ వచ్చింది నీకేమీ చెప్తే, ఆయమ్మే వచ్చి పోరాడుతా ఉంది ప్రజల గురించి, నువ్వు ఎందుకు రావు అంటే అదే షర్మిలారెడ్డి గారు మహాతల్లిగా ఎందుకు నాయన 24 గంటలు నువ్వు వచ్చినావు కదా తల్లి. ఇట్లా ఆడబిడ్డలందరూ తెగాయించకపోతే మన బతుకులు బాగుపడవు. మనందరూ నాయకులు ఉన్నారు. ఇప్పటికే చూడు భయపడి నోటీసు వచ్చేసినారు, అర్థం పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఆడబిడ్డలు అంటే ఏమైతుందో ఎట్లయితుందో, ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా పింఛను మిరికేస్తారేమో, వాళ్ళు ఎవరైనా వస్తారేమో, వీళ్ళు ఎవరైనా వస్తారేమో. ఇవన్నీ భయాందోళనలతో భయపడుకొని నోటీసులు అడ్డం పెట్టుకునే పరిస్థితుల్లో బతుకుతా ఉన్నాం. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఏం తల్లి ఎవరు సొత్తు ఇస్తావట్లా, వీరికి వచ్చే పింఛన్లు కానీ ఇంకోటి కానీ ఎవరు అప్ప సొత్తు కాదు, మన అప్ప సొత్తు, మన సొత్తు. ఇది మన దుడ్లే మనకి ఇస్తామన్నారు వాళ్ళు, వాళ్ళేం ప్రింట్ కొట్టలేదు. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆలోచన చేయాలా. ఈ రోజు చాలా అద్భుతంగా మీరందరూ మెయిన్ లో పడింది. ఇది 100 మంది దగ్గర డిస్కషన్ చేయాలి, మీరు 1000 మంది దగ్గర డిస్కషన్ చేయాలి. మీరు ఇట్లా ప్రతిరోజు గెలిచిన తర్వాత మనం అందరూ మాట్లాడుకోవాలా. యా కాన్స్టిట్యూన్సీలో యా మండలంలో యా పంచాయతీలో ఏ సమస్య ఉంది అనేది అన్ని నేను నా దృష్టికి తీసుకొని రావాలా. సరేనమ్మా? బిజీ ఉన్న 24 ముందు ఈ బిడ్డ మీ షోలో పెట్టినా, నా భార్యను ఉషమని మీ షోలో పెట్టేసిన. సరేనమ్మా? దాదాపు 1,00,000 మంది మహిళలు ఉండేది మన కాన్స్టిట్యూన్సీలో. అంత ఈజీ కాదు. మహిళలు ఒక్కటైతే ఎవరు చెప్తే వాళ్ళ ఎమ్మెల్యే. సరేనమ్మా? నేను ఎమ్మెల్యే గెలిచినా కానీ నేను కాదు ఎమ్మెల్యే. మీరందరూ ఎమ్మెల్యేలుగా ఉండాల. అర్థం లేదమ్మా? మీరు తింటే నేను తినాలా, మీరు పొస్తులుంటే నేను పొస్తులు ఉండాలా,
మీ ఇంట్లో నీళ్లు రాకపోతే నేను స్నానం చేయగలిగా. వాడు నాయకుడు. ఇప్పుడు ఇంతమంది మహిళలు ఊర్లో నీళ్లు రాలేదో సొక్కుమైన మొగోడు నాయకుడు అయితే వాడు ఇంట్లో స్నానం చేయగలదు. చొక్కమైన వాడైతే ఇంట్లో స్నానం చేయగలదు. ప్రజలందరూ స్నానం చేసిన రోజు ఒక నాయకుడు స్నానం చేయలేదు. తల్లి ఈయన నీళ్లు లేకుండా చచ్చిపోతా ఉంటే స్నానం చేసి అట్లా 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 ఇది ఎందుకుంటారు చెప్పండి? ప్రశ్నించాలా? నిజమా కాదమ్మా? ఈరోజు ధైర్యంగా మాట్లాడుతా ఉన్నాను నేను. నిజము నింపలాంటిది నిజం మాట్లాడుతున్నాం. ఏమైనా అబద్ధం మాట్లాడుతా ఉన్నామా? ఎవరినైనా నింపా ఉన్నామా? లేదా ఎవరైనా విమర్శిస్తా ఉన్నామా? ఎవరిని విమర్శిస్తా ఉన్నా ఉంటే నిజం మాట్లాడుతూ ఉన్నాం. మహిళలందరూ గుడికి నీళ్లు లేకుండా సస్తా ఉంటే ఏ శివుడు అవసరమా? అమ్మా నిజమేనా లేదా? అవునా కాదమ్మా? కాబట్టి తప్పకుండా మారి తీరలా మారుతుంది. ఈ పరమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పక్షం గెలుస్తుంది. భగవంతుడి ఆశీర్వాదము, సిరిమలమ్మ ఆశీర్వాదము, పెద్దలందరి ఆశీర్వాదం అయితే నేను మీకు నాయకుడిగా వచ్చి తప్పకుండా గెలిపించుకుంటాను తల్లి. సరేనమ్మా? కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, నాకు ఓటేయండి, నన్ను గెలిపించుకోండి. ఇదే విధంగా నేను కానీ ఉండకపోతే గెలిచిన తర్వాత కూడా మీరు అడగండి. ఇంటికి ఒక కొలాయి రాకపోతే అడగండి. సరేనా తల్లి? ఈ 5,000 రూపాయలు మీకు అభయం రాకపోతే అప్పుడు అడగండి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇంకా పైన మీ కష్టాలు బాధల గురించి భయపడాల్సిన పని లేదు. సరేనామా? కష్టపడి టైలర్ ఉంటే మహిళలు ఇంకా కష్టపడి పనులు చేసుకున్న మహిళలు ఇంకా అందరికీ లోన్లు కూడా రెడీ చేసుకుంటా. నేను మీరు వచ్చేది 200 కోట్ల, 300 కోట్ల, 500 కోట్ల, 600 కోట్ల చూసి లెక్కేస్తా. ఎంతమంది మహిళలు ఉన్నారు, దీనికి ఏం చేయాలా, ఎట్లా చేయాలా ఇట్లా చూస్తే చెప్పేస్తాను నేను. ఈఎంఐ ఏమి, ఈఎంఐ ఆయమేమి, ఆయమ కష్టపడుతుంది, ఆయమ వృధాగా ఉంది, నాకు అన్ని తెలుస్తాయి. ఈ వయసుకి ఆ భగవంతుడు శక్తి ఇచ్చినాడు. అర్థమైంది లేదా తల్లి? కష్టపడే ప్రతి మహిళ ఇంట్లో నుండి వీళ్ళ 5,000 ఇచ్చేదమ్మా, 20,000 సంపాదించే రోజులు రావాలప్పుడు పరమనేరు కాన్స్టిట్యూన్సీలో మనము ప్రతి మహిళ ఇంట్లో కూర్చొని 20,000 సంపాదించేంత దీనికి నేను తీసుకొని వస్తాను. కానీ ప్రస్తుతానికి ఇల్లు కావాలంటే 5,000 రూపాయలు కావాలా? సరేనామా? ప్రస్తుతానికి ప్రాణం బాధ ఉన్నంత జనాలకి కాబట్టి ఈ 5,000 రూపాయలు ప్రకటించినామా? ఇంకా 5 ఏళ్ళకి ప్రతి మహిళ ఇంట్లో 50,000 సంపాదించే రోజు రావాలా? నాకు తెలుస్తాలే, నాకు తెలిసి ఎట్లా చేయాలని నేనైతే నేను చేస్తాను. కాబట్టి తప్పకుండా మీరందరూ ఒక బిడ్డగా దాన్ని ఆశీర్వదించుకోండి. నేను మిమ్మల్ని మరిసే వ్యక్తినే కాదు. సరేనమ్మా? థ్యాంక్ యూ. సంవత్సరం కట్ చేసేది ఇంట్లో ఆయన కట్ చేయాల్సి కొంచెం నాకేం సార్. అవును కదమ్మా. నేను అడుగుతుంటాను దేవుడాన్ని నాకు కుటుంబం చెప్పిండే తమ అందరూ అట్లే కలిసిపోయినారు. నోరు పెట్టా నీళ్ళు పెట్టానంటే 1000 రూపాయలు ఇచ్చా, అక్కడ 100 రూపాయలు ఇస్తాను, మళ్ళీ బిడ్డలకి ఇచ్చారు. కానీ ఏం తల్లి దేవుడు చెప్పింది మనసు కడిగి పెట్టుకోవాలి సార్. 10 సొత్తు తెస్తే 2 నెలలు అవుతుంది. ఇది కాదన్నా 7 మళ్ళీ బాపండి మాది ఇట్లా ఉన్నాము. స్వామి లలిత స్వామి ఏం నీకు అంత కాన్ఫిడెంట్ ఏం నేను గెలుస్తానని ఏమనిపిస్తాను? నేను చూస్తే గెలిచిపోతానా? ఎట్లా రాదు ఏ గుమ్మంది అవునా? ఎట్లా ఎట్లా నన్ను చూస్తాను ఎట్లా చెప్తే చెప్తాను, ముక్కు చెప్తాను. అవునా? మనుషులు చూసే చెప్పేస్తాను, ఇల్లు చూసే వాసు చెప్పేస్తా. అవునా? గెలుస్తానంటావా? గెలుస్తాం.
అవునా అమ్మా? అవునా? అవునా? తప్పకుండా నీ వార్త ఫలిస్తుంది. పింఛన్ లేకుండా ఎంతో రోజు ఇచ్చినావు, 100 రూపాయలు నీకు పింఛన్ వచ్చేది చేస్తా. రెండోది, నీకు నెల 5,000 రూపాయలు వచ్చేది చేస్తాను నేను. ఇప్పుడు నీది ఓటర్ ఐడి ఉందా? ఉందే? ఓటర్ ఐడి ఉందా? 5,000 రూపాయలు నీది యాడ్ చేస్తాను. ఏమన్నా చేసి నువ్వు ఆశీర్వదించినట్టు అంతేనమ్మా? నాకు చెప్పినాము నీ నోటితో మా షర్మిలమ్మ సీఎం కావాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఆడబిడ్డ, నీళ్ళకి ఆడబిడ్డ, ఆయన సీఎం కావాలని చెప్పి నీ నోటి. అవునవునమ్మా, అయితుందా? షర్మిలమ్మ సీఎం అయితుందా? దేవుని నమ్మ ఎప్పుడు చదివినా మనుషులు నమ్మ ఎప్పుడు భూమి మనుషులు దేవుని నమ్మ అంటే నీది ఏమైనా చేసి ఓటర్ ఐడి అమ్మా. ఇది ఈ పలమనేరు నియోజకవర్గమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ వీడియో ఇనల్లా. ఏమి అంటే ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఇందిరమ్మ అభయం. ఈ అభయం నుండి మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నా, మీరు టీడీపీలో ఉన్నా, మీరు ఏ పార్టీలో ఉన్నా దీనికి దానికి సంబంధం లే. అర్థమయ్య కదా తల్లి? ఒకవేళ ఇక్కడ ఆప్షన్ అని చెప్పు. ఓకే, సారీ. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాలా, వైఎస్ఆర్సీపీ వచ్చింది, కేంద్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పక్షం వస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ పక్షం వస్తే ఈ 5,000 మీ అకౌంట్కి వస్తుంది. అర్థమయ్య కదమ్మా? మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఈ పలమనేరు నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఏ మహిళ అందరూ స్వచ్ఛందంగా పోయి ఇందిరమ్మ అభయం యాప్ లో ఒక కోఆర్డినేటర్ గా జాయిన్ అయ్యి 100 మందిని జాయిన్ చేయండి, లేదా మీరు జస్ట్ యాప్ లో జాయిన్ కాండి. ప్రతి ఒక్క మనిషికి షర్మిలమ్మ నుండి డైరెక్ట్ కాల్ వస్తుంది. మీరు యాడ్ అయిన తక్షణమే కాల్ వస్తుంది. వాయిస్ కాల్ ఏమొస్తుందంటే, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను. వచ్చిందా మీకు? నిన్న కాల్ వచ్చిందా? మీకు వచ్చిందా? నేను వచ్చిందా? మీకు వచ్చిందా? వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను. మీకు ఇంటి ఖర్చుల నిమిత్తం అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి కనీసం 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారణ చేసుకుంది. అది నేషనల్ లో వచ్చిన, ఇక్కడ రాష్ట్రంలో వచ్చిన, దేశంలో వచ్చిన కాంగ్రెస్ మీకు అది అమలు అవుతుంది. మీరు ఇంత గొప్పగా మేము చేస్తున్నాం కాబట్టి మీరు ఆలోచన చేయండి, కాంగ్రెస్ పక్షాన్ని గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకోండి అనేది ఆయన చెప్తా ఉంది. అంతే. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. పింఛన్ల పాటికి పింఛన్లు ఉంటుంది, ఎవరికి ఏమేమి వస్తా ఉందో వస్తాయి, స్కాలర్షిప్లు ఏముందో వాటికి ఏమి ఇబ్బంది లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, ఇతర పార్టీలతో సంబంధం లేదు. కాబట్టి మీరు ఏ పార్టీలో అయినప్పటికీ, ఎక్కడున్నోళ్ళైనప్పటికీ స్వచ్ఛందంగా ఇందిరమ్మ అభయంలోకి మీరు అందరూ స్వచ్ఛందంగా అందరినీ పిలుచుకొని వచ్చి యాడ్ చేయించుకోండి. ఇది ఒక యాప్ అంతే. కేంద్రంలో వచ్చింది అనుకోండి, మీరు యాడ్ కాకపోతే మీకు ఎట్లా వర్తిస్తుంది అది? అవునా కాదమ్మా? ఈ రాష్ట్రంలో వేరే పార్టీ వస్తుంది అనుకున్నాము, కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు 5,000 పోగొట్టుకున్నామా? అర్థమైలేదమ్మా? మీ పింఛన్లకి మీ వీటికి ఇది సంబంధం లేదు. మనం మాట్లాడినప్పుడు మాట్లాడదామా? కాబట్టి దయచేసి మీరు ఎటువంటి అపోహలొద్దు. ఇంకా మీరు పోయి ఇప్పుడు అందరికీ చెప్పి, మీ గూడెంలో ఉండే వాళ్ళందరికీ చెప్పి, మీ ఊర్లో ఉండే వాళ్ళందరికీ చెప్పి, ఒక్కొక్కరు 10 మందిని 20 మందిని యాడ్ చేయండి.
యా పింఛన్కి దేనికి ఇబ్బందులు లేవు. సరేనమ్మా, మీరు కాంగ్రెస్ పక్షానికి ఓటు వేయాలా లేదా అనేది మీ ఇష్టం. ఈడ యాడ్ చేసినాము, మీరు ఓటు వేయండా ఏమ్మా? అవంతా అడిగే వ్యక్తులు కాదు, ఏమీ కాదు. మీరు ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ పక్షాన్ని గెలిపించుకోవాలంటే మీరు అందరూ ఆలోచన చేయండి. మీరు దీన్ని యాడ్ చేసుకున్నా మీరు ఓటు వేయండి అని అడిగేదానికి రూల్ లేదు. ఇది యాడ్ చేసినామో పింఛన్లు క్యాన్సిల్ అయిపోయేదానికి అసలు దానికి దీనికి సంబంధమే లేదు. అర్థమైంది లేదమ్మా? కాబట్టి ఇది ఎందుకు నేను ఖచ్చితంగా యాడ్ చేపిస్తానంటే కేంద్రంలో వచ్చినా రాష్ట్రంలో వచ్చినా ఈ 5,000 రావాలి మీకు. అర్థమైంది లేదమ్మా? కాబట్టి నేను యాడ్ చేపిస్తా ఉన్నాను. ఓకేనా? మీరు ధైర్యంగా పోయి అందరూ యాడ్ చేయండి. మీరు ఆయా పార్టీల్లో ఉండే వాళ్ళు ఆయా పార్టీల్లో ఉండండి. మళ్ళీ ఆలోచన చేయండి. ఇంకా 30 రోజులు ఉంది. అసలు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓకేనా, గెలిపించుకుంటే మంచిదేనా లేదా, ఈ నిలబడతా ఉంటే చిన్నోడు ఎట్టున్నాడు క్యాండిడేట్, వీడు ఓకేనా లేదా, మీరు అందరూ ఆలోచన చేయండి. నిర్ధారణ చేసుకొని మళ్ళా ఓటేయండి. సరేనమ్మా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు అందులో యాప్ లో యాడ్ అయిపోండి. ఓకేనా అమ్మా? మీది ఈడున్నది, మీది మొబైల్ నెంబర్ ఇస్తే చాలే. ఈడున్నది మీ మొబైల్ నెంబర్ ఇచ్చండి, ఇస్తే ఇక్కడ యాడ్ చేస్తాను. మొబైల్ నెంబర్ ఇస్తే చాలు. ఓకే తల్లి, మీరు మొబైల్ ఉండే వాళ్ళు అక్కడ కూర్చోండి తల్లి, మొబైల్ లేని వాళ్ళు ఇక్కడ కూర్చోండి. చిన్న మొబైల్ ఉంటే ఇక్కడ కూర్చోండి. సరే సరే తల్లి, సరే తల్లి, నో ప్రాబ్లం. ఉండిపోతాను నేను నీ బిడ్డ తల్లి. అవునా? 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 ఎప్పుడు నీకు కూడా పెట్టుకునే కాదు, పార్టీ గెలిచిపోతుంది. నాకు తెలుసు. ఈసారి గెలుస్తాంలేమ్మా. తప్పనిసరి గెలుస్తాం సార్. అవునా? ఇట్లా యాడ్ చేయండి. ఇంకా 65 మందిని యాడ్ చేయండి. సరేనమ్మా? 100 మందిని యాడ్ చేస్తా ఉన్నట్లే నేను 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాను. 1000 రూపాయలు 100 మందిని యాడ్ చేద్దాము. సరేనమ్మా? డబ్బులు దేమందమ్మా, మనం కలిసి మెలిసి ఈ పొలం నేను పాలించుకున్నాం. అదే పొలం నేను పాలిద్దామమ్మా. ఎవడో వచ్చి ఎవడో వేయలేదు కాదు, మనం వెళ్దాం. మనం గెలుస్తాం సార్. వయసులో కష్టపడినాను. అప్పటి నుంచి కష్టపడినా. ఇట్లే జనాలు పెట్టుకొని మన పార్టీని గెలిపించుకున్నాం సార్. అదే అమ్మా, తప్పకుండా తల్లి. ఎప్పుడు నీ వెనకనే ఉంటా సార్ నేను. అవునమ్మా? మీతో కూడా ఉంటా. అవునా? ఎప్పుడు మీతో శరీరంతో ఉంటా. నాకు 20 ఏళ్ళ వయసు నుంచి కూడా మన కాంగ్రెస్ తరఫున నేను కష్టపడినాను సార్. కాలు నడిచినాను. ఇంటి కడప దొక్కినాను మన పార్టీకి వెళ్ళాలని. గెలిచిన తర్వాత ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి నేను ఏ పార్టీలో గెలిచినా పోలేదు. మళ్ళా మన కాంగ్రెస్ వస్తే మన హస్తం గుర్తు, మనకు మళ్ళా పంటలు పొలాలు వడ్లు బాగా కురుస్తాయి, లక్షణంగా ఉంటామనేసి ఇంతవరకు నేను ఏ పార్టీలో మారలేదు సార్. వైఎస్ కాంగ్రెస్ పిలిచినారు, తెలుగుదేశం ఉమాపతి నాయుడు పిలిచినారు, ఎవరు పిలిచినా నేను రాలేదు. గమ్మున్నాను. మన పార్టీ వచ్చిందంటే పానం వచ్చి లేసి వచ్చినాను సార్. అవును, మళ్ళా మన పార్టీ గెలిచింది సార్. నేను అమ్మతో నీతో కూడా ఉంటాను సార్. నా పదవి చూసినావు కదా, నాకు పదవి వేసిన మేడంను కూడా అడగండి నా గురించి, ఏమి కష్టపడిందో బిడ్డ అని. కనీసం ఇటు జనాలు వస్తే అందరికి నేనే వడ్డిస్తుంది, చెత్తలు నేనే దోసుకుంది. అమ్మ అట్లా ఆశ్చర్యపోయింది మేడం, తిరుపుతామే మళ్ళీ కూడా పని చేపిస్తా సార్. తల్లి, నాకు నువ్వు ఒక్కతే ఉన్నావంటే 1,00,000 మందితో సమానం. నేను ఉంటాను సార్. నువ్వు ఎప్పుడు పిలుస్తావు నీ దగ్గర, నీ వెంటనే ఉంటా సార్ నేను. అంతే, మన పార్టీ గెలాల, ఎక్కడైనా తిరుగుదాం, మన పార్టీని గెలిపించుకుందాం. అది మాట్లాడిన మాటల్లో ఎంత పరమార్థం ఉంది, ఎంత కసి ఉంది, ఎంత పట్టుదల ఉంది, ఎంత కసితో నువ్వు వర్క్ చేసినావు ఇన్నేళ్ళు అనేది నాకు తెలిసిపోతా ఉంది. అవును సార్, నేను మేళ్ళ మిద్దులు డబ్బు ధనం కోరలేదు, మన పార్టీ గురించి కోరినా. మన పార్టీ గెలల్ల, రాజన్న పార్టీ మళ్ళా రావాల, మన కాంగ్రెస్ హస్తం గుర్తు రావాల, మన రాజ్యం మళ్ళా పంటలు పొలాలు చల్లగా పండాల, మన ప్రజలంతా చల్లగా ఉండాల. ఈ మారి కరువు కాలం పెట్టేసి తిండి నీళ్ళు లేక ఎంతమంది బాధలు పడుతున్నారు సార్. అది నేను ఆలోచిస్తాను సార్. మీతోనే ఉంటా సార్ నేను. మన పార్టీ గెలిపిస్తా సార్. 1000
1000 మందిని నాతో కూడా పిలుచుకొని వస్తాను సార్. తప్పకుండా అమ్మా ఆశీర్వదించు, నీ బిడ్డ నీతో పాటు ఉంటాడు. గెలుస్తాం సార్, మన పార్టీ గెలుస్తుంది సార్, మనం గెలుస్తాం సార్. తప్పకుండా తల్లి, మన శరీరం గెలుస్తుంది సార్. అవునా? మన పార్టీ అస్సం గుర్తు మళ్ళా వస్తుంది సార్ రాజ్యం పైన. ఇంకెప్పుడు మన పార్టీ ఓడిపోయే ప్రసక్తి లేదు సార్. గెలుస్తుంది, నేను మాటిస్తాను. నాకు అంత బాధ ఉంది సార్ మన పార్టీ గురించి. అవును సార్, ఎప్పుడు మన పార్టీ వచ్చేది మళ్ళా మన రాజ్యం ఎప్పుడు చల్లగా. ఎంతమంది కరోనా వచ్చి చనిపోయి ఎంతమంది బాధలు కూడా అల్లాడిపోతున్నారు సార్. మన రాజ్యం వస్తే మళ్ళీ అంతా చల్లగా ఉంటుంది. మన శరీరంలో మనం గెలిపించుకుంటాం, మన పార్టీ చల్లగా. 5 ఏళ్ళు కాదు, శరీరంలో 30 రోజుల్లో సీఎం చేద్దామమ్మా. సార్ చేస్తాం, కష్టపడదాం సార్. ఏ ఊరైనా జరుగుదాం, ఏ మండలమైనా, ఏ జిల్లా అయినా జరుగుదాం సార్. మన అమ్మని గెలిపించుకుంటాం. ఇదే దీంతో మనం ఇద్దరు 20 లక్షల మందిని మనం మ్యాచ్ చేయాల. అంత దూరం ఆలోచన ఉండాల. ఒక కాన్స్టిట్యున్సీ అనే ఆలోచన కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అనే ఆలోచన ఉండాల. భారతదేశం మొత్తం కదిలిచ్చే శక్తి ఉండాలి మనకుంది. మనం తలుచుకుంటే మనకు అవుతుంది, మనం గెలుస్తాము, మన పదవిని గెలిపించుకుంటాం. మళ్ళా మన రాజ్యం మనకు చల్లగా వస్తుంది. అమ్మ భయపడాల్సిన పని లేదు. మన అట్లా మహిళా కాంగ్రెస్ గా ఉన్నారు, మా ఇట్లా మహిళలంతా ఒడ్డేస్తాం, అంతా గెలిపించుకున్నాం. మన పార్టీ మళ్ళీ గెలుస్తుంది సార్. అది సార్ తప్పకుండా తల్లి. మీకు ఇంకా ఇంటి దగ్గర ఓకే కాలేదా? ఇంతవరకు లేదు సార్. అవునమ్మా, ఇంతవరకు ఇంటి జాగా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు చెప్తే సార్ అన్ని రాసిస్తాను, అన్ని పేర్లు వచ్చినాయి అంటారు, ఇవ్వరు. అవునా? ఇంతవరకు బాడిగిన్లోనే ఉన్నాం మేము. అవునమ్మా. ఇప్పుడు మీకు మహిళగా అంటే మీ ఇంట్లో ఎవరికి ఏమేమి హామీలు వస్తా ఉంది? గవర్నమెంట్ ఏమేమి వస్తా ఉంది? గవర్నమెంట్ నుండి ఏమీ లేదు సార్. ఏమీ లేదా? అమ్మఒడి ఒకటి తప్పించి పిల్లోళ్ళకి ఇంకా ఏమీ లేదు సార్ గవర్నమెంట్ నుండి. అమ్మఒడి ఏంటి, ఎంత వస్తుందమ్మా? ఇప్పుడు 12,000 13,000 వేస్తున్నారు సార్. అంతే, సంవత్సరానికి 12,000 13,000 వస్తుందా? అవునా? అంతే. ఎవ్రీ ఇయర్ వస్తుందా? వస్తాం సార్, ఎవ్రీ ఇయర్ వస్తుందా? ఓకే. ఎంతమంది ఉన్నారు మా పిల్లలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు ఉన్నారా? ఓకే. అంటే ఒక్కొక్కరికి వస్తుందా లేదా ఇద్దరికి కలిపి? ఇద్దరికి కలిపి వస్తుంది, అంతే. ఇద్దరికి కలిపి. అది ఎట్లా సంఖ్య బట్టి ఒకరున్నా ఓకేనా? ఒకరికే కదా? ఒకరికే ఇస్తారు, ఒకరికే ఇచ్చేది. ఇద్దరులో ఒకరికి ఇస్తారు. సరే అమ్మా. అవును, ఏమేమి సమస్యలు ఉన్నాయమ్మా మీ దీంట్లో? ఏమేమి అసలు సమస్యలు ఏముంది ఇంట్లో? వాటర్ కానీ డ్రైనేజ్ ఏముంది? ఇప్పుడు బాడిగిల్లు ఉండేది కానీ మేము సొంతం ఓన్ ఇల్లు లేదు మాకి. బాడిగిల్లు కాబట్టి ఎక్కడంటే అక్కడ మారుతా ఉంటాం బాడిగిల్లు కాబట్టి. ఇది కాకుండా సమస్య అంటే వాటర్ ఓకేనా? వాటర్ కానీ కొద్దిగా పర్వాలేదు, వాటర్ పర్వాలేదు కదా మనకి. యాది మన గ్రామం గంటావూరులో వాటర్ 24 వాటర్ పర్లేదా? పర్వాలేదు అక్క. నీళ్ళుకుంటారా అట్లా? లేదు సార్, వచ్చే దాంట్లో అడ్జస్ట్ అవుతాం. వచ్చే దాంట్లో అడ్జస్ట్ అవుతాం కదా. అంటే ఎట్లా డ్రమ్ములకు ఫిల్ చేసుకుంటారా ఎట్లా సార్? అంటే ట్యాంక్ అంతా ఏం లేదు, మామూలు మా యూస్ చేసుకునేవి డైలీ. అంటే పోయి బిందిగిలు పట్టుకొని వచ్చి పోసుకునేది? అవును సార్. అవునా? అవును సార్. అంటే ఇప్పుడు రోజు మార్చి రోజు డైలీ వస్తాయి వాటర్? 4 రోజులకు ఒకసారి వస్తుంది. అమ్మా, మీకేమైపోయిందంటే 4 రోజులకు ఒకసారి వాటర్ వచ్చినా గానీ మీకు నార్మల్ అనిపించేస్తాం. ఏముంది ఉండే దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి కదా సార్. డ్రమ్ములు ఉంది, డ్రమ్ములకు పట్టి పెట్టుకుంటాము. ఏమో ఉన్న దాంట్లో స్నానం చేసుకొని ఉన్న దాంట్లో అట్లా చేసుకొని ఉండిపోదాం అనుకుంటా ఉంటాం. ఇంకేం చేయాలి సార్? ఇంకేం చేయాలి? ఎవరు చెప్పుకునేది? ఎంత కష్టం అనేది మీకు అర్థమైతా ఉందా? కష్టమే సార్, కష్టంలోనే అడ్జస్ట్మెంట్ అవుతున్నాము. అవునా? అంతే సార్. అంటే మిమ్మల్ని అందరినీ ఎట్లా అలవాటు చేసినారంటే 4 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది అంటే, అవును కదా 4 రోజులకు ఒకసారి కాకుండా ఇంకేం డైలీ వస్తుంది అని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? అలా అయిపోయినారు మీ మెయిన్ సీట్ సార్. 4 రోజుల నుండి నీళ్ళు రాలేదు సార్, మేము ఎట్లా బతికేది అనే కాన్సెప్ట్ పోయి అయ్యే మాకేం వాటర్ సమస్య ఏం లేదు సార్, 4 రోజులకు ఒకసారి వాటర్ వస్తా ఉంది అని అంటా ఉన్నాడు. ఉండమ్మా, నేను ఏమంతా మాట్లాడుతూ ఉన్నాను కదా. నేను మాట్లాడినప్పుడు నువ్వు రా, ఇటుకు రా, దగ్గరికి రా తల్లి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నా, నీకు ఛాన్స్ ఇస్తారా? అంటే అట్లా అలవాటు అయిపోయినారు మీరు. ఇంకెవరిని అడిగారు సార్? అదే అట్లా అలవాటు అయిపోయినారమ్మా. లేదు తల్లి,
ఇది ఏమి అంటే 4 రోజులకు ఒకసారి వాటర్ వచ్చి ఆ వాటర్ ని బిందుగులు ఎత్తుకొచ్చి పోయాలంటే ఎన్ని 4 ట్యాంకర్లు నీళ్లు పడతారా? లేదు లేండి సార్, మీ ఇంటికి యూజ్ అయ్యే వరకు తెచ్చుకుంటాం. ఇంట్లో ఏమున్నాయో వాడికి తెచ్చి పోసుకుంటాం. అంతేనా? అంతే సార్. ఎందుకు మనం ఇట్లా బతకాల్సిన బతుకు, ఈ బతుకు మనం ఎందుకు బతకాలని నేను ఒకసారి చెప్తాను. ఏం చేయాలి సార్? 24 గంటలు వాటర్ ఉండాలి మనిషి బతకాలంటే. కొలాయి తిప్పితే నీళ్ళు రావాలా, టాయిలెట్ లోకి పోతే కొలాయి తిప్పితే నీళ్ళు రావాలా, కనీసం ఒక 4 బకెట్లు నీళ్ళు పోసుకోవాలి సంతోషంగా. అలా ఉండాలి కదా సార్, మనకి వాటర్ వచ్చేది అక్కడికే కాబట్టి మనం ఉండే దాంట్లో అడ్జస్ట్ అవుతున్నాము. అవునా కదా తల్లి? అడ్జస్ట్ అవ్వాల్సిన ఏం అవసరం లేదు. ఊరికి ఒక బోర్ వేసో లేదా బోర్లో నీళ్లు పడకపోతే ఎక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉందో అక్కడ చూసి అక్కడ ఇంకా ప్లాన్ చేస్తే తప్పకుండా 24 గంటలు ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయమ్మా. అవునా కదా అమ్మా? నీళ్లు వచ్చేసి ఏమైందంటే మొన్న మీరు ఏర్ చూసినారు, మేమందరూ చూసినా 3 ఏళ్ళు ఇంకా ఎంత గట్టిగా పారిందమ్మా. బలంగా పారిందే లేదా? చాలా బలంగా పారింది ఏరు. 3 ఏళ్ళు ముందురా, 3 ఏళ్ళు ఇంకా పారుతానే ఉంది ఏరు. కానీ ఆ ఏరుని ఆనకట్టలు కట్టి నింటే ఈ రోజు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అర్థమైంది లేదమ్మా? చెరువులన్నీ డంపింగ్ అయింటే బోర్లో వాటర్, గ్రౌండ్ వాటర్ వస్తా ఉండే. అర్థమైంది లేదమ్మా? కాబట్టి ఇవన్నీ చేయాలంటే రాజకీయ నాయకుడు షార్ప్ ఉండాలా, రెండోది నిజాయితీ పరిధి ఉండాలా, కష్టపడే మనస్తత్వం ఉండాలా. అవునా కదమ్మా? కష్టాన్ని అర్థం చేసుకునేవాడే ఉండాలా. అరే 4 రోజులు నీళ్లు రాకపోతే ఎంత కష్టం ఉంటుంది ఆలోచన చేయాలి. ఆయన భార్య, ఆయన బిడ్డలు ఇంటి కొలాయిల ముందర నీళ్లు పట్టుకొని ఒక సంవత్సరం రోజులు కాపురం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. అవునా కదమ్మా? మేము ఇదే నల్లగొడ్లపల్లిలో మీలాగా మేము అట్లా కాపురం చేసినాం కాబట్టి బిందిగుల్లో నీళ్లు కొట్లాడుకొని పట్టుకున్నాం కాబట్టి నాకు తెలుసు. సరేనమ్మా? కాబట్టి తప్పకుండా 4 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేది అది నీళ్లు కాదు. అర్థమైనా? ఈ సిస్టమ్ మారాలా, ఇంటికి ఒక కొలాయి రావాలా. కాబట్టి దానికని చెప్పి నేను చూస్తా ఉన్నా, స్టెప్స్ తీసుకుంటా ఉన్నాను. ఓకే సార్, థాంక్యూ సార్.